బిగ్ టీవీ డిజిటల్ ఎక్స్క్లూజివ్ లైవ్. ఇరాన్ లో ఇంకా ఘోరమైన పరిస్థితి కనిపిస్తూనే ఉంది. ప్రస్తుతానికైతే ఇరాన్ తో ప్రపంచానికి సంబంధాలు పూర్తిగా తెగిపోయాయనే చెప్పాలి. అక్కడ ఇంటర్నెట్ సేవలు కానీ ఫోన్ సేవలు కానీ అన్నింటినీ ప్రభుత్వం ఎక్కడికక్కడ కట్ చేసింది. మరి ఇంటర్నల్ గా ఇరాన్ లో ఏం జరుగుతోంది? అక్కడ 5,000 మంది వరకు కూడా ప్రభుత్వం నిర్దాక్షిణ్యంగా కాల్చి చంపింది అన్న వార్తలు వినిపిస్తున్నాయి. హాస్పిటళ్లలో ఎక్కడ చూసినా కూడా శవాల గుట్టలు కనిపిస్తున్నాయి. ఇంతటి దారుణ పరిస్థితి ఉంది అంటూ ఇన్స్టాగ్రామ్లో అలాగే ట్విట్టర్లో హ్యాష్ ట్యాగ్స్ ట్రెండ్ అవుతున్నాయి. నిజంగా అక్కడ పరిస్థితి అదేనా? కొంత అనుమానం కూడా వ్యక్తం చేయాలి. ఎందుకంటే ప్రస్తుతానికైతే ఇరాన్కి ప్రపంచంతో పూర్తిగా సంబంధాలు అనేవి తెగిపోయాయి. 72 గంటల్లో 5,000 మందిని అక్కడి ప్రభుత్వం నిర్దాక్షిణ్యంగా కాల్చి చంపిందా? 10,000 మంది వరకు కూడా ఇరాన్లో ప్రజల్ని అరెస్ట్ చేసింది. రోడ్ల మీదకు వచ్చి ఆర్థిక సంక్షోభానికి, తీవ్రమైన ఆర్థిక సంక్షోభం నెలకొంది ఇరాన్లో. ఇంత తీవ్రమైన ఆర్థిక సంక్షోభానికి వ్యతిరేకంగా నిరసనలు చేస్తున్న పాపానికి వీళ్ళందరూ తనువులు చాలిస్తున్నారా? అసలు ఏం జరుగుతుంది ఇరాన్లో? ఇరాన్లో ఒక ఎమర్జెన్సీ సిచ్యువేషన్ చోటు చేసుకుందా? రోడ్లు, హాస్పిటల్స్లో ఎక్కడ చూసినా దారుణ పరిస్థితి కనిపిస్తుంది. ఎటు చూసినా కూడా కుప్పలు తెప్పలుగా శవాలు దర్శనమిస్తున్నాయి. 72 గంటల్లోనే 5,000 మంది మృతి చెందారు. ఈ ఇరాన్ విషయంలో ఒక హ్యుమానియన్ ఇంటర్వెన్షన్ అవసరము అనేది కూడా ఇప్పుడు ట్విట్టర్లో కానీ ఇన్స్టాగ్రామ్లో, సోషల్ మీడియాలో ఇటువంటి అభిప్రాయమే కనిపిస్తుంది. నిత్యావసర ధరలు పెరిగిపోవడం, ద్రవ్యోల్బణంలో కూరుకుపోవడం, వస్తున్న మార్పులతో పాలకులపై ప్రజలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇరాన్ పాలనపై జనం కంప్లీట్గా ఏకఖండంతో వ్యతిరేక స్వరాన్ని వినిపిస్తున్నారు. ప్రజలపై భద్రతా బలగాలు ఎక్కడికక్కడ దాడులు చేస్తున్నారు. తీవ్ర గాయాలతో ఆసుపత్రుల్లో చేరుతున్నారు ప్రజలు. రక్తం అందుబాటులో లేక వేల సంఖ్యలో మృతి చెందుతున్నారు. అంటే కొంతమందిని 500 మంది వరకు కూడా నిన్నటికి నిన్న ఇరాన్ సైనికులు సొంత ప్రజలనే కాల్చి చంపుకున్నారు. ఆసుపత్రుల్లో ఎక్కడికక్కడ దారుణమైన పరిస్థితి కనిపిస్తుంది. 10,000 మందిని అరెస్ట్ చేశారు. చాలా మంది కూడా గాయపడే ఆసుపత్రుల్లో చేరారు. వాళ్ళందరికీ కూడా రక్తం అందుబాటులో లేక కూడా సగం మంది చనిపోయారు. దేశవ్యాప్తంగా ఇంటర్నెట్ సేవలను నిలిపేశారు. నిరసనకారులపై ఇరాన్ అధికారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అక్కడ అసలు ఎలా ఉంది సిచ్యువేషన్ ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. خیلی محکم و خیلی جدی باید باشیم وسط جمع محکم صدامون همه بشنیم. خب این آخرین نبرد
شد میگن خیلی محکم ما خیلی جدی باید باشیم وسط جمع محکم صدامون همه بشنن خب این آخرین نبرده. ఇరాన్లో మారణ హోమం జరుగుతుంది. ఇప్పటివరకు బిగ్ టీవీ స్క్రీన్ మీద వచ్చిన విజువల్స్ అన్నీ కూడా చూసాం. అక్కడ ఎక్కడికక్కడ ప్రజలు స్వచ్ఛందంగా తమంతట వాళ్ళు ఈ ఇరాన్ రోడ్లపైకి వచ్చి తమ నిరసనను తెలుపుతున్నారు. ఖమేనీకి వ్యతిరేకంగా వాళ్ళంతా కూడా వాళ్ళ నిరసన తెలుపుతున్నారు. రైట్, ఇరాన్ మాసఖేర్ అని కూడా హ్యాష్ ట్యాగ్ అనేది ట్విట్టర్లో అలాగే ఇప్పుడు ఎక్స్లో ప్రస్తుతం ట్రెండింగ్లో ఉంది. 72 గంటల్లోనే అక్కడ 5,000 మంది చనిపోయారు అని కూడా ఒక హ్యాష్ ట్యాగ్ అయితే ప్రస్తుతం ట్రెండింగ్లో ఉంది. ఇంకా అంటే 5,000 మంది చనిపోయారన్న దానికి అఫీషియల్ కన్ఫర్మేషన్ అయితే ఇప్పటివరకు ఏం లేదు. ఎందుకు అంటే ఇక్కడ సందిగ్ధం నెలకొనడానికి కూడా ప్రస్తుతం ఇరాన్తో ప్రపంచానికి సంబంధాలు పూర్తిగా తెగిపోయాయి. అక్కడ ఇంటర్నెట్ సేవలు, ఫోన్ సేవల్ని కంప్లీట్గా బంద్ చేశారు. నిన్న ఒక్కరోజు 530 మంది చనిపోయినట్లుగా అయితే మనకు తెలుస్తుంది. 530 మందిని నిర్దాక్షిణ్యంగా ఖమేనీ ప్రభుత్వం సైన్యాధ్యక్షులు కాల్చి చంపేశారు. 10,000 మంది ఆందోళనకారులని అరెస్ట్ చేశారు. ఎప్పుడైనా సరే ప్రజా ఉద్యమాన్ని తిప్పి కొట్టాలి, ఇంత ఏకకంఠంతో వస్తున్న ప్రజా ఉద్యమాన్ని తిప్పి కొట్టాలి అన్న ఏ సర్కార్ కూడా ప్రజా ఉద్యమం ముందైతే నిలబడలేదు. మరి ఇరాన్లో ఏం జరుగుతుంది అన్న ఉత్కంఠ నెలకొంది. ప్రజల్ని ఏ విధంగా అక్కడి సర్కార్ తరిమి కాల్చి చంపుతుంది అన్న కొన్ని విజువల్స్ని కూడా చూద్దాం. అక్కడ పరిస్థితికి ఈ విజువల్స్ కూడా అద్దం పడుతున్నాయి, చూద్దాం. ना बाबा शुरू बोलो ना बाबा शुरू రైట్, నిరాయుధులపై అక్కడి భద్రతా బలగాలు చేస్తున్న ఈ సామూహిక హత్యాకాండను ఎలా చూడాలి? దీని పట్ల ప్రపంచం స్పందిస్తోంది. ఇరాన్ వాయిస్ను ప్రపంచం వింటోంది. ఐక్యరాజ్య సమితి కూడా ఏదో ఒక చర్యలు తీసుకుంటుంది అన్న ఆశతో అక్కడ వాళ్ళు ఉన్నారు. అలాగే ట్రంప్ వచ్చి మమ్మల్ని కాపాడుతారు అన్న ఇదిలో కూడా ఉన్నారు. ట్రంప్ ఇప్పటికే యుద్ధ విమానాల్ని దుబాయ్కి పంపినట్లుగా కూడా అయితే తెలుస్తుంది. వెనిజులాకి పట్టిన గతే ఇరాన్కి కూడా పట్టబోతుందా అనేది చూడాలి. అదే జరిగితే అక్కడ ఇరాన్ ప్రజలు కూడా సంతోషించే సిచ్యువేషన్స్ అన్నీ కనిపిస్తున్నాయి. అయితే ట్రంప్ ఖమేనీని ఏం చేస్తారు అన్న ఉత్కంఠ కూడా మరోవైపు నెలకొంది. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి శివాని అడిగి తెలుసుకుందాం. రైట్ శివ, ప్రస్తుతం ఇరాన్లో నెలకొన్న సిచ్యువేషన్ అయితే చూస్తున్నాము. 72 గంటల్లోనే 5,000 మందిని అక్కడి భద్రతా బలగాలు చంపేశారు అన్న ఒక హ్యాష్ ట్యాగ్ కూడా, ఇరాన్ మాసఖేర్ అని కూడా హ్యాష్ ట్యాగ్ అనేది ట్రెండ్ అవుతుంది. ప్రస్తుతం అసలు అక్కడి సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది అనేది అఫీషియల్ ఇన్ఫర్మేషన్స్ కూడా ఏమీ బయటికి రాని పరిస్థితి అయితే నెలకొంది. మరి నేపథ్యంలో ట్రంప్ కూడా ఏం చేస్తారు, ఈ పరిస్థితి ఎలా సద్దుమణుగుతుంది అన్న ఒక ఉత్కంఠ నెలకొంది. కంప్లీట్ డీటెయిల్స్.
మీరు చెప్పినట్లుగా ప్రెసెంట్ అయితే ఇరాన్ లో ఎమర్జెన్సీ కొనసాగుతుంది రాధిక. ఇక రోడ్లు ఆసుపత్రులు అయితే దారుణమైన పరిస్థితులను అక్కడున్న ప్రజలు ఎదుర్కొంటూ ఉన్నారు. అంటే ఎటు చూసినా గానీ కుప్పలు టప్పులుగా అక్కడ శవాలు అనేవి పడిపోయి ఉన్నాయి. భీతావహ వాతావరణం అనేది ఇక్కడ కొనసాగుతోంది. అంటే 72 గంటల్లోనే 5,000 మంది మృతి చెందారు అనేది కూడా ఒక సమాచారం అయితే అందుతోంది. కానీ దానికి సంబంధించి అక్కడ గొడవలు జరుగుతున్న నేపథ్యంలో ఇంటర్నెట్ సేవలను నిలిపివేసినట్లుగా కూడా తెలుస్తోంది. ఆ సమాచారం ఎక్కడ కూడా షేర్ కాకుండా ఉండాలి అనేది ప్రధానంగా భావిస్తోంది అక్కడున్న సుప్రీమో గానీ అక్కడున్న అధికార వర్గాలు కానీ. ఈ నేపథ్యంలోనే అక్కడ ప్రభుత్వానికి వ్యతిరేకంగా రోడ్లపైకి వచ్చి నిరసన తెలియజేస్తున్నారు. అక్కడున్న సుప్రీం లీడర్ ఎవరైతే ఉన్నారో ఖమేనీకి వ్యతిరేకంగా ఆ ప్రభుత్వానికి వ్యతిరేకంగా అక్కడ నిరసనలు తెలియజేస్తూ ఉన్నారు. దానిలో భాగంగా నిత్యావసర ధరలు, ఈ నిరసనల వల్ల నిత్యావసర ధరలు ఆర్థిక సంక్షోభం అనేది ఎక్కువగా అక్కడ కొనసాగుతుంది. ఆర్థిక సంక్షోభం కారణం ప్రభుత్వ వర్గాలు అంటే ప్రభుత్వం వ్యవహరించిన తీరు అనేది ప్రధానంగా అక్కడున్న ప్రజలు భావిస్తున్నారు. దానిలో భాగంగానే అక్కడ నిత్యావసర ధరలు కూడా భారీగా పెరిగిపోతున్నాయి. ద్రవ్యోల్బణంలో వస్తున్న మార్పులతో అక్కడున్న పాలకుల పైన ప్రజలైతే తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇరాన్ పాలనపై జనం వ్యతిరేక స్వరం అయితే వినిపిస్తూ ఉన్నారు. అయితే ప్రజలపై భద్రతా బలగాలు దాడులు చేస్తున్న నేపథ్యంలో తీవ్ర గాయాలతో అనేక మంది ప్రజలు ఆసుపత్రులకు చేరుతున్నారు. ఆసుపత్రులన్నీ కూడా ఖాళీ లేక, సరైన వసతి లేక, సరైన ట్రీట్మెంట్ లేక అనేక ఇబ్బందులు పడుతున్నారు. కొంతమంది ఆసుపత్రికి వెళ్లి ప్రాణాలు విడిచిన, సరైన ట్రీట్మెంట్ అంతగా ప్రాణాలు విడుస్తున్నారు. అంతే అనేక మంది ఎమర్జెన్సీలో చేరారు. అనేక మందికి రోడ్లపైనే ట్రీట్మెంట్ అందిస్తున్నారు. ఆసుపత్రుల ఆవరణలోనే నేలపైనే ట్రీట్మెంట్ అందిస్తున్న పరిస్థితి ప్రజెంట్ కనిపిస్తోంది. అంటే మరోవైపు రక్తం అందుబాటులో లేక ఈ కాల్పుల వల్ల భద్రతా బలగాలు జరిపిన కాల్పుల్లో కానీ దాడుల్లో కానీ అనేక మంది అనేక విధాలుగా రక్తాన్ని కోల్పోయారు. ఆ రక్తం కూడా చాలా మందికి ఆ బ్లడ్ గ్రూప్స్ అనేవి కూడా అందుబాటులో లేకపోవడం వల్ల కూడా చాలా మంది చనిపోయినట్లుగా కూడా అక్కడున్న అధికార వర్గాలు చెప్తున్నాయి. మొత్తం దాదాపు ఇప్పటి వరకు 5,000 మంది చనిపోతే ఆందోళనకారులు దాదాపు 10,000 మందిని ఆందోళనకారులు కూడా అరెస్ట్ చేసినట్టుగా తెలుస్తుంది. ఇక దేశవ్యాప్తంగా ఇంటర్నెట్ సేవలని కూడా నిలిపివేశారు. నిరసనకారులపై ఇరాన్ అధికారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనికి అంతటికి కూడా కారణం ఈ అల్లర్ల వెనుక ట్రంప్ ఉన్నారు అనేది ప్రధానంగా ఒక విమర్శ అనేది ఖమేనీ వర్గం అయితే విమర్శలు చేస్తూ ఉంది. అంటే గతంలో వెనిజులాకు సంబంధించిన అధ్యక్షుని ఏ విధంగా అయితే బందీగా చేసుకుని అక్కడున్న ప్రజలను భయభ్రాంతులకు గురి చేసి వెనిజులా అధ్యక్షుడు ఎక్కడున్నారో క్యాప్చర్ చేసి భార్యాభర్తలు ఇద్దరు కూడా బంధించి మరి ఒక దేశాధినేతను అమెరికా న్యూయార్క్ తరలించారు. ఇప్పుడు అక్కడున్న ఆయిల్ నిల్వలన్నీ కూడా హ్యాండ్ ఓవర్ చేసుకుని స్వాధీనం చేసుకుని అవి ప్రపంచ దేశాలకు విక్రయించేందుకు అమెరికా భావిస్తోంది. ఇక నెక్స్ట్ వంతు ఖమేనీ మీద, ఇరాన్ మీద దృష్టి పడింది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ దృష్టి పడిన నేపథ్యంలో ఇప్పుడు అక్కడ అల్లర్లు క్రియేట్ చేసి అతన్ని కూడా బందీగా చేసుకుని అక్కడున్న ఆయిల్ నిల్వలను స్వాధీనం చేసుకుని వ్యాపారం చేసుకోవాలని చూస్తున్నారు అనేది కూడా ఇటు ఖమేనీ వర్గం, కొంతమంది నిపుణులు ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలు కానీ, వ్యవహరిస్తున్న తీరు కానీ, ఆయన పట్ల వ్యతిరేకత కానీ వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ప్రజెంట్ ఇక ఇప్పటికే ఇరాన్ పై దాడి చేసేందుకు యుద్ధ సామాగ్రిని, యుద్ధ విమానాలని కూడా దుబాయ్కి తరలించినట్టుగా తెలుస్తోంది. ఇక ఇరాన్ ప్రజలు కూడా ఒక నియంత పాలనలో ఉన్నాం ఇప్పటి వరకు. ఒక వర్గం ప్రజలు ఖమేనీ నియంత పాలన కొనసాగించారు. ఆ నియంత పాలనలో ఎన్నాళ్ళు ఉన్నాము, ఇప్పుడు ట్రంప్ మాకు బాధ్యతగా నిలుస్తారు అనేది ఒక ఆశాభావం అయితే వ్యక్తం చేస్తున్నారు. కానీ ఈలోపే వేల సంఖ్యలో మృతి చెందుతూ ఉన్నారు. రోడ్లకు పోయి వచ్చిన వారిని అందరినీ కాల్ చేయాలి, వారిపై దాడులు చేయాలని కూడా ఇప్పటికే ప్రస్తుత ప్రభుత్వం ఖమేనీ ఆదేశాలు జారీ చేసినట్లుగా కూడా అధికార వర్గాలు చెప్తున్నాయి. దానిలో భాగంగానే రోడ్లపైకి నిరసన తెలపడానికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా వారిపై దాడులు చేస్తూ ఉన్నారు. కానీ దీని వెనుక అమెరికాకు సంబంధించిన హస్తం ఉంది. అమెరికాకు సంబంధించిన వారి రెచ్చగొట్టి ఈ విధంగా నిరసన తెలియజేసేట్టుగా చేస్తున్నారు అనేది కూడా ఇటు ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ, అలాగే అధ్యక్షుడు, ఇతర అధికార వర్గాలు అయితే చెప్తున్నాయి. మొత్తం చూసుకుని ప్రజెంట్ అయితే అంటే భీతావహ వాతావరణం, ఒక రకంగా చెప్పాలంటే అక్కడ మరణాలు అనేవి ఎక్కువగా జరుగుతూ ఉన్నాయి. వేల సంఖ్యలో మృత్యువాత పడుతున్నారు భద్రతా బలగాల కాల్పుల్లో. కానీ అక్కడ ఖమేనీ మాత్రం ట్రంప్ విమర్శలు చేస్తున్నారు. మరోవైపు ప్రజలు నియంత పాలన కొనసాగుతుంది, మాకు అమెరికా అధ్యక్షులు సహాయం చేస్తారు, ఈ ప్రాణాలు పోకుండా మా కుటుంబాలను కాపాడాల్సింది అమెరికా అధ్యక్షుడు అనేది కూడా, అంటే వేరే అవకాశం లేకుండా పోయింది వాళ్ళకి. అంటే ఎందుకంటే ఇక్కడ ఇరాన్ అధికార విపక్షాలు ఒకరిపై ఆరోపణ చేసుకోవడం మధ్యలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వచ్చి పంచాయతీ తెచ్చడానికి వచ్చి ఇక్కడ ఆయిల్ ను నిల్వలను దోచుకోవాలని ప్రయత్నిస్తున్నారు అనేది ఒక విమర్శ అయితే వినిపిస్తోంది. దానిలో భాగంగానే వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసినందుకు అమెరికా అధ్యక్షుడు కూడా ఇప్పుడు యుద్ధ విమానాలను దుబాయ్కి తరలించినట్టు తెలుస్తుంది. అక్కడ నుంచి ఇరాన్ పై దాడులు చేసి అది ఇరాన్ భూభాగాన్ని స్వాధీనం చేసుకోవాలి, అక్కడ ఉన్న ఆయిల్ నిల్వలను స్వాధీనం చేసుకోవాలనేది ఒక వ్యూహం పడినట్టు తెలుస్తుంది. దానిలో భాగంగానే
కృత్రిమ యుద్ధం అనేది క్రియేట్ చేసి నిరసన అల్లర్లు క్రియేట్ చేసి లబ్ధి పొందాలనేది అమెరికా అధ్యక్షుడు చూస్తున్నారు అనేది ఖమేని విమర్శలు చేస్తున్నారు. ఏదేమైనప్పటికీ కూడా ఒక దేశాధినేతల మధ్య ఉన్న ఆధిపత్య పోరు వల్ల సాధారణ ప్రజలు అనేవారు ఇప్పటివరకు 5,000 మంది చనిపోయారు, అనేక మంది ఆసుపత్రులు పాలయ్యారు. ఈ బ్లడ్ అందుబాటులో లేకపోవడం వల్ల, ఈ ఆక్సిజన్ అందుబాటులో లేకపోవడం వల్ల చాలా మంది మృత్యువాత పడుతున్నారు. కొన్ని హాస్పిటల్ అయితే ఖాళీ లేక, బెడ్స్ ఖాళీ లేక రోడ్లపైనే నేలపైనే ట్రీట్మెంట్ అందిస్తున్నారు. ప్రజెంట్ అయితే బీత వాతావరణం అక్కడ కొనసాగుతుందని ప్రధానంగా చెప్పాలి. రైట్, థ్యాంక్ యూ శివ. రైట్, ఆల్ ఐస్ ఆన్ ఇరాన్. ఇరాన్లో ఏం జరుగుతుంది? ఒక ఎమర్జెన్సీ సిచ్యువేషన్ నెలకొంది. సొంత ప్రజల్ని ఖమేని ప్రభుత్వం చంపుకుంటుంది. సామూహిక హత్యలు జరుగుతున్నాయి ఇరాన్లో. ఎక్కడ చూసినా శవాల గుట్టలు కనిపిస్తున్నాయి. ట్రంప్ ఈ యుద్ధాన్ని ఆపుతారా అన్న ఆశాభావంతో కొందరు ఇరానియన్లు ఉన్నారు. ఏం జరగబోతుంది? ట్రంప్ మైండ్ సెట్ ఏంటి? ఇరాన్ని కూడా ఆక్యుపై చేసుకుని చమురు వ్యాపారం నిర్వహించాలనేదే ట్రంప్ మెయిన్ ఎజెండాగా కనిపిస్తుంది. మరి ఏం జరగబోతుంది? ఇరాన్ ఈ సిచ్యువేషన్ నుంచి ఎలా బయటపడుతుంది అన్న ఉత్కంఠ నెలకొంది. बोलो 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 ना पापा शुरू